హాయ్ గైస్. సో, వెల్కమ్ టు డిజిటల్ రా అకాడమీ. సో, ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం ఏం చూద్దామంటే మనము ఒక ల్యాండింగ్ పేజ్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? సో, దాని గురించయితే మనం ఒకసారి చూద్దాం. సో, దీనికోసం ముందుగా అయితే వి హావ్ టు ఓపెన్ ఏ వెబ్‌సైట్ కాల్డ్ క్యాన్వా. సో, మనం ఒక ల్యాండింగ్ పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో, దానికోసం క్యాన్వాలోకైతే వచ్చేసాం. సో, ఇక్కడ క్యాన్వాలోకొచ్చేసి సెర్చ్ ఆప్షన్ ఉంది కదా! ఈ సెర్చ్ ఆప్షన్‌లోకొచ్చేసి మీరు టైప్ చేయండి జస్ట్ వెబ్‌సైట్ అని చెప్పేసి. సో, మనకి వెబ్‌సైట్ అని సెర్చ్ చేసినట్టయితే మనకి వెబ్‌సైట్‌కి సంబంధించిన టెంప్లేట్స్ అయితే కొన్ని వస్తాయి. సో, హియర్ యూ కెన్ సీ. సో, ఇక్కడ చాలా అంటే చాలా టెంప్లేట్స్ ఉన్నాయి. సో, ఇందులో మీకు నచ్చిన టెంప్లేట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఈ టెంప్లేట్ అనుకుందాం. సో, నేను టెంప్లేట్ అయితే ఓపెన్ చేశాను. సో, ఇక్కడ కస్టమైజ్ థిస్ టెంప్లేట్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. సో, ఇవన్నీ వెబ్‌సైట్‌కి సంబంధించిన టెంప్లేట్స్ అనమాట. సో, దీన్ని మనం పబ్లిష్ కూడా చేసుకోవచ్చు. హావ్ యూ సీన్? రైట్ సైడ్‌లో పబ్లిష్ వెబ్‌సైట్ అని కూడా ఉంది. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయో ఇస్తారా? లేకపోతే మీ పోర్ట్‌ఫోలియో ఇస్తారా? సో, దీనికి సంబంధించిన లింక్ కూడా మనం ఇక్కడ క్లిక్ చేసి లింక్ కూడా ఇవ్వచ్చు. అంటే వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోవాలా? లేకపోతే ప్రివ్యూ చూడాలా? అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ అని వగైరా మనం చేంజెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు సంబంధించి ఇన్ఫో రాయాలి. అలాగే ఇక్కడ ఇంకొక పేజ్ అనేది యాడ్ చేసుకోవాలి అనుకుంటే, సో, ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసామనుకోండి. సో, మనకి ఇంకొక పేజ్ అయితే వస్తది. సో, ఇక్కడ మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అయితే ఉంటాయి గదా! సో, ఇక్కడున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్స్‌ని మనం యుటిలైజ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చనమాట. సో, లెట్స్ సే ఐయామ్ గోనా రైట్ డిజిటల్ మార్కెటింగ్ పేజ్ అని రాసి నేనైతే ఇక్కడ ఎంటర్ అయితే కొట్టాను. సో, మనకి డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, సో, దానికి సంబంధించిన కొన్ని ఎఫెక్ట్స్ అండ్ ఫ్రేమ్స్, టెంప్లేట్స్ ఇలా అయితే రావడం జరుగుతుంది. సో, దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో, లైక్ 3డీలా కావాలా, మాకప్స్ కావాలా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే మనకి సజెస్ట్ అయితే చేస్తుంది. అలాగే మనకి ఇమేజెస్‌ని కూడా ఇది మనకి జనరేట్ చేసిస్తుంది. జనరేట్ కోడ్, వీడియో, గ్రాఫిక్స్ అండ్ షేప్స్ ఇలా అనమాట. సో, ఇలా మనకు నచ్చినవైతే మనం జనరేట్ చేసి దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, నేనైతే దీన్ని డిలీట్ అయితే చేసేస్తున్నా. అండ్ ఐ డోంట్ వాంట్ థిస్ పేజ్ ఆల్సో. సో, పేజ్ కూడా నేను డిలీట్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ అలైన్‌మెంట్స్ ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ పెట్టొచ్చు. ఓకే. ఇలా మనకు నచ్చినట్టుగా అయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత పబ్లిష్ వెబ్‌సైట్ అయితే క్లిక్ చేయాలి. సో, మనకిక్కడ పబ్లిష్ వెబ్‌సైట్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ చూడండి అగైన్ ఆస్కింగ్ పబ్లిష్ అనమాట. సో, పబ్లిష్ పైన మళ్ళీ క్లిక్ చేయాలి. సో, రైట్. సో, ప్రిపేరింగ్ యువర్ డిజైన్ అని చెప్పి మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది మనకి. జస్ట్ నౌ వెయిట్ ఎ ఫ్యూ సెకండ్స్. సో, మనకి ఈ పేజ్ అనేది పబ్లిష్ అయిపోయింది. చూడండి మనకు లింక్ కూడా వచ్చింది. అండ్ వ్యూ వెబ్‌సైట్ అని కొట్టినా కూడా మన ఏదైతే తయారు చేసామో ఆ పేజ్‌లోకైతే వెళ్ళిపోతాం మనం. సీ. ఓకే. సో, చాలా సింపుల్ అనమాట. బట్ ఇది మోస్ట్‌లీ ఒక పోర్ట్‌ఫోలియో కింద యూజ్ చేసుకున్నట్టయితే బెటర్. బట్ నాట్ ఫుల్లీ ద వెబ్‌సైట్. అండ్ ఒక వెబ్‌సైట్ లాగా అంటే లైక్ ఒక పోర్ట్‌ఫోలియో లాగా మనం షోకేస్ చేసుకోవడానికైతే బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ బేసిక్ ఆఫ్ స్టాటిక్ పేజ్ లాగా ఎవరికైనా చూపించడానికి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇది అనమాట ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.